ఈరోజు చెంచల జయప్రదాస్ కల్పతరు ఫౌండేషన్ ద్వారా శ్రీదేవి సరస్వతి శతనామ స్తోత్ర లహరి నిర్వహించడం జరిగింది. ఇందులో గత కొన్ని వారాలుగా ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన చిన్నారులు చాలా ఉత్సాహంగా ఈ స్తోత్ర లహరిని పఠించడం జరిగింది. మన యొక్క సంస్కృతిని చిన్నపిల్లలకు అలవాటు చేసే ప్రయత్నంలో వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా ముందుకు సాగుతున్న కల్పతరు ఫౌండేషన్ నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చిన్నారులందరూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు సర్టిఫికెట్లను పొందారు. ఇందులో ఈ చిన్నారులందరికీ శిక్షణ ఇచ్చిన ప్రముఖ సంగీత దర్శకులు చిన్నారులకు అందరికీ శిక్షణ ఇచ్చిన ప్రముఖ సంగీత శిక్షకులు శ్రీ శంకర్ వరద గారు, ప్రముఖ సంగీత విద్వాంసులు మురళీధర్ గారు, విశ్రాంత సైనికులు శ్రీ లక్ష్మీనారాయణ గారు, వేద పండితులైన శ్రీ రమేష్ శర్మ గారు మరియు కల్పతరు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమతి చెంచల జయప్రద గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రశాంత్, నాగరాజు, శ్రీమతి కృష్ణవేణి, డాక్టర్ రోహిణి, డాక్టర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు. సరస్వతి శతనామ స్తోత్ర లహరి చేస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నామనంటే చిన్నపిల్లలకి కంప్లీట్గా మన సంస్కృతితో టచ్ పోతూ ఉంది. మన సాంప్రదాయాలు, మన విలువలు, మన పూర్వీకుల యొక్క వైభవాన్ని మనం కొనసాగిద్దామనే ఇదితోనే మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని. చాలామంది దీనికి స్పందించి ఆన్లైన్లో ఎక్కడెక్కడో అంటే కొన్ని వారాలుగా మేము ఉచితంగా వారికి శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేసాం మా ఫౌండేషన్ తరఫున. సో వారు శ్రద్ధగా అది నేర్చుకున్నారు. అందులోంచి కొంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి అందరూ సామూహికంగా ఆ చాంటింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. అది ఈ కార్యక్రమము. ఇది మా అమ్మగారు అయినటువంటి చెంచల జయప్రద గారు వారు స్థాపించినటువంటి ఫౌండేషన్. సో చెప్పాలంటే వారు గత 40 ఏళ్ళుగా ఈ సేవలో ఉన్నారు. కానీ ఒక పద్ధతిగా అంటే బయటికి వచ్చి ఇలాగా చేయడం అనేది మాత్రము ఇప్పుడిప్పుడే మేము అంటే వాళ్ళ వారసులుగా మేము ముందుకు తీసుకెళ్దామని ఫౌండేషన్. నమస్తే అండి. చెంచల జయప్రద కల్పతరు ఫౌండేషన్లో నేను జాయింట్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నాను. సో అందులో భాగంగా మా అమ్మగారు అటువంటి చెంచల జయప్రద గారి ఒక సంకల్పాన్ని సొసైటీకి సేవలు అందించడానికి అందులో భాగంగా ఈరోజు కల్పతరు ఫౌండేషన్లో ఇక్కడ అందరం కూడా ఆశీనులై కూర్చున్నాము. ఇది శతనామ స్తోత్ర లహరి అనేది గత కొన్ని వారాలుగా ప్రతి ఆదివారం రోజు గురువుగారి సమక్షంలో పిల్లలకు అమ్మవారి యొక్క జ్ఞానాన్ని పంచారు. సో అందులో భాగంగా ఈరోజు పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి వారి యొక్క జ్ఞానాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవడానికి మార్నింగ్ పూజలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వారు ఎంతో చిన్న పిల్లలు వారి యొక్క సమయాన్ని కేటాయించుకొని వారి జీవితంలో ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ను పెంచుకోవడానికి వాళ్ళ యొక్క మెమొరీని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో వాళ్ళ పేరెంట్స్ సహా రావడం జరిగింది. ఈ యొక్క సంకల్పం ఏంటంటే మా యొక్క ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల యొక్క స్కిల్స్ ఇంకా మనము డెవలప్ చేయడానికి, తర్వాత సొసైటీలో ఏవైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు మన ఫౌండేషన్ తరపున సత్కరించడం అనేది మా ఫౌండేషన్ యొక్క ప్రధాన ధ్యేయం. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు నాగోల్లో ఆరోహణ గ్యాదరింగ్ స్పేస్ అనే హాల్లో కల్పతరు ఫౌండేషన్, చెంచల జయప్రద గారి కల్పతరు ఫౌండేషన్ తరఫున శ్రీదేవి సరస్వతి శతనామ స్తోత్ర లహరి అనేది నిర్వహిస్తున్నాము. ఇక్కడ చాలామంది పిల్లలకి మేము కొన్ని వారాల నుంచి మా ఫౌండేషన్ తరఫున గురుగారు సరస్వతి శతనామ స్తోత్రాన్ని నేర్పించారు. వాళ్ళు ఇప్పుడు పాడడానికి ఎంతో ఉత్సాహంతో వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు అందరూ కలిసి ఏకకంఠంతో దాన్ని పఠిస్తుంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా స్తోత్రం చేసినప్పుడు ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా మనం ఫీల్ అవుతూ ఉంటాము.
కానీ అది ఎప్పుడైతే చాలా మంది కలిసి చేస్తారో అది వేరే ఎనర్జీ అనేది చాలా యాంప్లిఫై అవుతుంది. ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా మందికి అనుభూతి అనేది మీరు ఫీల్ అవ్వచ్చు మీరు కూడా. సో, ఆ ఉద్దేశంతో అనేది మనం ఇక్కడ చేస్తున్నాము. అలాగే పిల్లలకి మైండ్ డెవలప్ అవ్వడానికి, ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇలాంటి స్తోత్రాలు, చాంటింగ్స్, తర్వాత ఈ అర్థం తెలుసుకున్నప్పుడు ఆ అమ్మవారిని ఎన్ని రూపాలలో, ఎన్ని నామాలతో మనం వర్ణించొచ్చో మనం నేర్చుకోవచ్చు. ఈ స్తోత్రాలు అనేవి ఎన్నో ఉంటాయి. అయితే పిల్లలు చాలా ఇష్టంగా మాకు చదువు రావాలి అనే ఒక ఉద్దేశంతో పఠిస్తుంటారు కాబట్టి ఇంకా చాలా బాగుంటుందని నమ్మి మేము ఈ సరస్వతి శతనామ స్తోత్రాన్ని చూస్ చేసుకున్నాము. సో, థ్యాంక్ యూ. ఇంకా ముందు ముందు చాలా మంది పిల్లలతో ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నాము. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ. అందరికి నా ఆశీస్సులండి. మా ఫౌండేషన్ తరఫున పెట్టిన ఈ పూజా కార్యక్రమం పిల్లలందరికీ అనుగ్రహం రావాలని కోరుకుంటున్నా. మా పిల్లలు కూడా ఈ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తారని నేను ఆశపడుతున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పిల్లలు పాల్గొన్నందుకు. వాళ్ళకు నా ఆశీస్సులు. నా పేరు జయప్రద, కల్పతరు ఫౌండేషన్. మేము పెట్టిన ఈ ఫౌండేషన్ మా పిల్లలు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. Embodies the essence of wisdom, creativity and learning. In our fast-paced world, where technology often overshadows tradition, it is crucial to remind ourselves of the power of cultural heritage and the values it imparts. Chanting these sacred verses is more than a ritual. It's a pathway to fostering and enhancing concentration, memory, and instilling discipline. At Kalpataru Foundation, our mission closely aligns with this purpose. We believe that education goes beyond the academics. It encompasses cultivation of culture and tradition. So let's get into the program going. So I would like to invite the guests to do the Jyoti Prajwalana, lighting the lamp. First, I would like to invite the president of Kalpataru Foundation. नमो शारदा नमो शारदा नमो शारदा माता हे विद्या बुद्धि प्रदायिनी मा वीणा पुस्तकधारिणी भवभञ्जनि मनोरञ्जनि शारदा माता नमो शारदा नमो शारदा नमो शारदा माता हे विद्या बुद्धि प्रदायिनी मा वीणा पुस्तकधारिणी भवभञ्जनि मनोरञ्जनि शारदा माता शारदा माता शारदा माता महामायावरप्रदा श्रीप्रदा पद्मनिलया पद्माक्षी पद्मवक्त्रगा शिवानुजा पुस्तकधृ ज्ञानमुद्रा रमापरा कामरूपा महाविद्या महापातकनाशिनी महाश्रया माहिनी च महाभोगा महाभुजा महाभागा महोत्साहा दिव्या
विमला विश्वा विद्युन्माला च वैष्णवी चन्द्रिका चन्द्रवदना चन्द्रलेखा विभूषिता सावित्री सुरसा देवी दिव्यालङ्कारभूषिता वाग्देवी वसुधा तीव्रा महाभद्रा महाबला भोगदा भारती भामा गोविन्दा गोमती शिवा जटिला विन्ध्यवासा च विन्ध्याचलविराजिता चण्डिका वना विनिद्रा पद्मलोचना विद्यारूपा विशालाक्षी ब्रह्मचार्या महाबला त्रयीभूति त्रिकालज्ञा त्रिगुणा शास्त्ररूपिणी शुम्भासुरप्रमदिनी सुभगा च स्वरात्मिका रक्तबीजान्मती च चामुण्डा चाम्बिका तदा मुण्डकाया प्रहरणा धूम्रलोचनमण्डना सर्वदेवासुरा सौम्या सुरासुरनमस्कृता कालरात्रि कलाधरा रूपसौभाग्यदायिनी वाग्देवी च वरारोहा वाराही वारिजासना चित्राम्बरा चित्रगन्धा चित्रमाल्या विभूषिता कान्ता कामप्रदा विद्याधरा सुपूजिता श्वेतांगना चतुर्मार्गा फलप्रदा चतुरानन साम्राज्या रक्तमद्या निरञ्जना हंसासना नीलचन्द्रा ब्रह्म विष्णु शिवार्चिता एवं सरस्वती देव्या नामस्तोत्रशतम् इति श्री सरस्वती शतनामं स्तोत्रं सम्पूर्णम् ॐ शान्ति 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 ब्रह्मणस्पदान शृण्वन्नोदकस्येदसादनम् प्रणो देवी सरस्वती वाजभिर्वाजनेपदे धीनाम वित्रयवतु गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः धरारातॄणां भुवनस्य यस्पतिर्देवकं सवितारपिमादिशाहम् यमं यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाप्रान्तिजमानं यद्धात् उर्व्यजानो महिषः सर्वैकं च तस्मिन्नवे पुरुहोदः पुरुक्षो स न प्रजायर्यस्सु नृयेन्द्रमानो रीरिषोमापरादाः येन सपत्नपदे भवन्त्रिन्द्राग्निभ्यामो वादामहेदान् वसवोर्द्रादित्या उपरिस्पृशमोघ्रं चेत्तारमति राजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो यद्गनजितस्वदिद्यः इमं नो यज्ञं वहवेषु यस्वास्य गुर्मो हरिमो मेदिनं त्वा ॐ देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मनयोर्मनयोर्गृहे गृहे मनयः मनयोर्वसन्ति वसन्ति मनयोर्मनयोर्वसन्ति यक्कवयः पार्थिवास पार्थिवास इति पार्थिवासः देवा इदमिदं देवा देवा इदं मे इदमिदं मे सुमनस्य मानो मे सुमनस्य मानो दिवि दिवि सुमनस्य मानो दिवि दिवि देवा दिवि दिवि देवाः देवा वसवो देवा वसवः वसवो दीर्घं वसवो दीर्घं दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः अग्निर्वसुचर्भव आदित्यादितेजो भव विष्णुर्श्रीमान् भव ब्रह्मरायुरायुर्भव धनं धान्यं वशं बहुवत्र लाभं शतसंवत्सरं दीर्घमायुः रोषनो रोषमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोषनो रोषमानः शोभनः शोभमानः कल्याणः
मानस श्री सरस्वती देवता संपूर्ण अनुग्रह कृपागणाक्ष बल सिद्धिरस्तु भाग्येवी अनुग्रह प्रसाद सिद्धिरस्तु वाणी कृपागणाक्ष बल सिद्धि द्वारा मनस्संकल्पित मनोवांछा मनो अभीष्ट बल सिद्धिरस्तु इष्टकाम्यार्थ बल सिद्धिरस्तु सत्यासंतजमानस्य कामाः सत्यायेन आशिषन्तु చిన్న అన్నవా కేటాయించి ఇన్ని వారాలుగా తన టైంని కేటాయించి తన టాలెంట్ని పిల్లలకి అందించేలాగా చేసిన గురుగారు శంకర్ వరప్రసాద్ గారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా సరస్వతీదేవి శతనామ స్తోత్రం నేర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏంటంటే సరస్వతీదేవి గురించి మనకి జ్ఞానాన్ని సమర్పిస్తారు ఆ దేవి. సో జ్ఞానం అంటే విజ్డమ్ అనమాట. నాట్ ఓన్లీ చదువులు మాత్రమే కాదు, అసలు మన నడవడిక ఈ సమాజంలో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలని జ్ఞానం వస్తుంది సరస్వతీదేవిని తలుచుకోవడం వల్ల. సో ఈ పిల్లలందరికీ మీ పెద్దవాళ్ళ ఆశీస్సులు, సరస్వతీదేవి శుభాశీస్సులు వాళ్ళ జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. ఎల్లప్పుడూ ఉంటాయి. నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన జయప్రదాస్ కల్పతరు ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు. And a great spiritual person who has taught many children music, including me, and inspired more to the spiritual part of the music. I would like to welcome Sri Muralidhar Rao garu. కృష్ణవేణి గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా చిరకాల పరిచయస్తులు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. అంటే ఇవాళ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ కల్పతర ఫౌండేషన్ తరఫున చేసేటటువంటి సరస్వతి శ్లోకాలు మాత్రమే తెలిసి ఉండొచ్చు. భగవాన్ సమక్షంలో జరిగేటటువంటి అనేక కార్యక్రమాల్లో ఇదొకటని నేను భావిస్తున్నాను. సంగీతానికి, సాహిత్యానికి ప్రాధాన్యతనిస్తూ, అంటే చదువులు అనేది చాలా అవసరం. అవి ఎలాంటి చదువులు అయి ఉండాలంటే ఎథిక్స్తో కూడినటువంటి చదువులు అనమాట. అంటే మానవతా విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందంజ వేస్తారు. అలా వేయడమే కాకుండా తనతో పాటు ఇంకా మిగతా తల్లిదండ్రుల్ని అందరినీ కూడా కలిసి ఈ ప్రోగ్రాంలో నడిపిస్తూ ఉంటారు. అలా చేస్తున్నటువంటి కార్యక్రమే ఈనాడు మనం అందరం చక్కగా కూర్చొని ఆస్వాదిస్తున్నాము. అయితే ఈ కార్యక్రమంలో శ్లోకాలు మాత్రమే నేర్పించారు. ఎందుకో తెలుసా, నేను ఒకరోజు మాట్లాడుతూ ఆమెకు చెప్పాను, మనిషి శ్లోకం నుంచి దూరంగా ఉండాలంటే శ్లోకం అనేది ప్రతి నోట రావాలి. ఎందుకంటే ఈ జీవితంలో అనేకమైనటువంటి ఎటు నుంచి ఎప్పుడు ఎలా సమస్య వస్తుందో అది ఆరోగ్యంగానో మానసికంగానో తెలియదు. సో వీటి నుంచి మనం నిశ్చలంగా ప్రశాంతంగా జీవించాలంటే మనకి ఇతిహాసాలు ఉన్నాయి. ఏంటి, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటివి. కానీ అన్నీ చదివే ఓపిక ఎవరికీ లేదు. అంటే అంతకు సమయం వెచ్చించాలి పెద్ద పెద్ద గ్రంథాలని. సో మన పిల్లలు మన కళ్ళ ముందు చదువుతూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ముద్దుగా వాళ్ళు తప్పులో ఒప్పులో చదువుతూ ఉంటారు. అట్లీస్ట్ సరస్వతి శ్లోకాలు ఉన్నాయి, మనం చదవాలి, చదివించాలి అనే ఆలోచన కలిగి వాళ్ళ చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయించారు. ఈ ఎప్పుడైతే శ్లోకం చదువుతున్నామో, ఈవెన్ ఒక శ్లోకం ఉంది గురు శ్లోకాల్లో చాలా ఉత్తమైంది, నేను నిరంతరం పఠించేటటువంటి శ్లోకం ఒకటి చెప్తాను. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురో కృప అని. మనము ధ్యానం చేయాలన్నా గురువు అవసరం, పూజించాలన్నా గురువు అవసరం. అంటే ప్రతిదానికి గురువు లేనిది ఏమీ లేదు. పూజ చేయాలన్నా, ధ్యానించాలన్నా, ఊరికే ఉండాలన్నా గురువు యొక్క సంకల్పమే. మనం అనేక మంది గురువుల్ని పూజించినప్పటికీ చేసినప్పటికీ కూడా మనందరికీ ఆది గురువు ఎవరంటే దక్షిణామూర్తి అని చెప్తాం. మొట్టమొదటి గురువు దక్షిణామూర్తి. వారి తర్వాత ఇక అనేక మంది గురువుల్ని మనం చెప్పుకుంటాం. సిద్ధ పురుషులందరూ గురువులే. అక్కడ అవతార్ బాబాజీ దగ్గర నుంచి ఇవాళ కలకి భగవాన్ దగ్గర వరకు, మన భగవాన్ రమణ మహర్షి వరకు 1950 లాస్ట్, వీళ్ళందరూ మహాగురువులు అనమాట. సో వీరందరినీ స్తుతించడానికి ఒకే ఒక్క అవకాశం శ్లోకం.
వాళ్ళు నిరంతరం ఏదో ఒక శ్లోకంతో అష్టోత్తరంతో మనం చేస్తూ ఉంటాం అన్నమాట. సో అవన్నీ ఎందుకు చేయాలంటే ఇందాక చెప్పినట్టు అన్నమాట, మనిషిలో ఉన్నటువంటి రుగ్మతలు పోయి శోకం నశించాలి. ఎవరైనా కోరుకునేది అదే. నేను పిల్లలతో తమాషాగా చెప్తూ ఉంటాను, అందరూ శ్లోకాలు చెప్పి ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రాబ్లం అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, ఎటువంటి విఘ్నాలు లేకుండా. కానీ అందరి టీచర్లో ఒక్క టీచర్ మాత్రం ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటారు. ఆయన మ్యాథ్స్ టీచర్. ఆయన పనేది. ఎందుకంటే ఇవ్వాలి, ప్రాబ్లమ్స్ ఇస్తేనే కదా అది ఎలా సాల్వ్ చేయాలో పిల్లలకు తెలుస్తుంది. అది అందరు టీచర్స్ ప్రాబ్లమ్స్ వద్దని చెప్తారు, ఒక మ్యాథ్స్ టీచర్ మాత్రం సరదాగా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఇవి మీరు ఇంట్లో చేయండి, ఇంటి వాళ్ళ చేత అడిగి మరీ చేయించుకోండి అని చెప్తారు, తెలుసుకోమని. సో అదంతా ఒక పరీక్ష అయితే మనకి జీవితంలో శ్లోకం అనేది ప్రతి ఒక్కరి నోట పలకాల్సినటువంటిది. అది దైవం ఏదన్నది నేను చెప్పను, మీ మనసుకి సంబంధించింది. అది అమ్మవారు అంటారా, అయ్యవారు అంటారా, చెప్పాలంటే ఒక సుప్రీం పవర్ ఉంది, నిర్గుణ పరబ్రహ్మ. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నిదాంత అనంత నిజ గుహ నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో. లాగా ఉంటారు. అండ్ ప్రతి సంవత్సరం ఊర్లో తన రామ కళ్యాణం అది నిర్వహిస్తూ ఉంటారు. ఎప్పుడు తన సేవలని ఇవ్వడం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కల్పతరు పిల్లల సంగీతం గురించి నాకు కొద్దిగా టచ్ ఉంది, కానీ పెద్దగా అంత అనుభవం లేదు. మా ఫాదర్ గారు కూడా ఇక ఈ సంగీతంలో బాగా ఆశ్చర్యం ఉండే, వాళ్ళకి వచ్చిన కళ మాకు రాలేదు. అదే అక్కడ బాధ. అయితే మనకు ఒక వార్తల్లో కూడా విన్నా, సంగీతం వల్ల బ్రెయిన్ డెడ్ అయిన పొజిషన్ ఉన్న వ్యక్తికి ఒక జస్టిస్ ఆమె భర్తకు ఈ సంగీతం వల్ల ఏ వైద్యం చేయలేని పని ఈ సంగీతం వల్ల వాళ్ళకు ఒక మంచి మేలు జరిగిందని చెప్పి వార్తలు కూడా వచ్చింది. ఈ సంగీతం పిల్లలు నేర్చుకోవడం వల్ల చాలా సంతోషం. మా అందరి ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. ఈ కల్పతరు ఫౌండేషన్ ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. మన చాలా దీవించి వెళ్తారు. సో రమేష్ అయ్య గారిని ఒకసారి విధానంగా మా పిల్లలు సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. పిల్లలందరికీ కూడా ఈ సంగీతం నేర్చుకున్న వాళ్ళకు కానీ అందరికి పెద్దలకైనా కూడా అందరికీ ఆశించి ఆ తర్వాత పిల్లలకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రసాదాలు వెళ్ళచ్చు. అలాగే మా ఫౌండేషన్ ద్వారా జరగబోయే కార్యక్రమాలకు మీరు ఇంకా ముందు ముందు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్లీ మనకి ఆల్మోస్ట్ ఒక 50 మంది వరకు మేము ఎలా అనుకున్నామంటే, ముందుగా మనము ఇన్స్పైర్ చేస్తే కనీసం ఒక 2-3 పిల్లలన్నా కనీసము ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది అన్న ఒక ఇదితోని నిదానంగా చిన్నగా స్టార్ట్ చేశాము, జాయిన్ అవ్వడం జరిగింది. అందరూ కూడా వివిధ ప్రదేశాల నుంచి, అంటే విజయవాడ, తెనాలి, ఎక్కడెక్కడి నుంచో కూడా ఇంకా ఉన్నారు. ఆన్లైన్ కాబట్టి అందరూ నేర్చుకున్నారు. బట్ ఈరోజు ఇక్కడ రావడానికి కొంతమంది దూరం వల్ల రాలేకపోతే, ఇంకొంతమంది కొంచెం ఫీవర్ నడుస్తూ ఉంది బయట. సో చాలా మంది కొద్దిగా ఫీవర్తో బాధపడుతూ రాలేదు. కొంతమంది కార్లో వాళ్ళు వస్తుంటే కూడా పేరెంట్స్తో ఒకటే గొడవట, ఏంట్రా ఎందుకు బాధపడుతున్నావు నాన్న అని నేను అడిగితే, లేదత్తా నాకు ఒక 2 లైన్లు రావు, ఇంకా టీచర్ గారి దగ్గర నేను ఎలా ఫేస్ చేయాలి అని ఏడుస్తుంది ఆ పాప. అయ్యో అలా ఏముంటుంది నాన్న, అందరు గ్రూప్గా చాంట్ చేస్తారు, పర్వాలేదు, అలా ఏం కాదు, నెక్స్ట్ ఇయర్కి నేర్చుకోవచ్చులే అని చెప్పి చేయడం జరిగింది అన్నమాట. అంత శ్రద్ధ పిల్లల్లో, అంటే
పిల్లల్ని మనం బయట ఎంతో అల్లరిగా చూస్తుంటాము, ఎంతో ఇదిగా చూస్తుంటాం. చూసి మనము మీడియాలో తర్వాత దాంట్లో నా పేరు డి మురళీధర్ రావు, వోకల్ అండ్ వయలినిస్ట్ ఇన్ ద ట్విన్ సిటీస్. ఈరోజు ఈ కల్పతరు ఫౌండేషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కనిపిస్తున్నారు. సో నిండైన సభగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరూ ఉంటేనే అది సభ. అందులో నిండైన సభలో సంగీతం, సాహిత్యం ఈ రెండు ఒకదానికి ఒకటి తోడై ఉంటాయి ఎప్పుడు కూడా. ఇంతవరకు పిల్లల శ్లోకాల ద్వారా మీరు సాహిత్యం విన్నారు. అమ్మవారి యొక్క సరస్వతి అష్టోత్తర శతనామావళి, దాని వెనుకనే సంగీతం కూడా ప్రదర్శిద్దామనే ఆలోచన కలిగింది. వయలిన్ పైన కొన్ని కీర్తనలను వాయించి వినిపిస్తాను. అందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు వాయించే కీర్తనలు బాగా ప్రాచుర్యంలో ఉన్నవి వాయిస్తాను. ఆ కీర్తనలు ఏంటో మీరే చెప్పాలి.